సంగం జాగర్లమూడి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామంలో గత 40 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీరామ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించారు. గత 8 రోజులుగా ఎంతో వేడుకగా ఉత్సవాలు నిర్వహిస్తూ గణేశునికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. కమిటీ ఆధ్వర్యంలో సుమారు 5,000 మందికి అన్నప్రసాదం అందజేశారు. అదేవిధంగా ఆదివారం సాయంత్రం గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని భక్తులందరూ హాజరు కావాలని కమిటీ సభ్యులు కోరారు. నమస్కారం అండి. మా సంగం జాగర్లమూడి గ్రామం మా శ్రీరామ గణేష్ తరఫున 40 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 5 నుంచి 6,000 మంది అన్నదానం వస్తున్నారు భక్తులు. అలాగే రేపు నిమజ్జన కార్యక్రమం కూడా ఉండేది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి కనక తప్పెట్లతో డీజేల సౌండ్లతో స్వామివారి బాణాసంచతో రంగరంగ వైభవంగా స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఈ నిమజ్జన కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమానికి 50 మంది భక్తులు రైతులు మాకు శ్రీరామ గణేష్ తరఫున ఎన్నంటి ఉండి ఎల్లవేళ మాకు సహాయ సహకారం అందిస్తున్నారు. వారందరికీ కూడా మా శ్రీరామ గణేష్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లడ్డు వేలంపాట రాత్రి జరిగిందండి. 20 కేజీల లడ్డు 42,000 పడింది. మరి ఇంకో లడ్డు వచ్చి 12 కేజీల లడ్డు 17,000 రూపాయల దాకా పడింది. ఇవన్నీ 12,000 రూపాయల లడ్డు 12 కేజీల లడ్డుని కానాల శ్రీరామూర్తి గారు కుమారుడు కానా శ్రీనివాసరావు సమర్పిస్తారు ఏటా మాకు. అలాగే ఈ సంవత్సరం 21 కేజీల లడ్డుని గద్దె అనురాధ గారు కుమారుడు గద్దె హరీష్ బాబు గారు సమర్పిస్తున్నారు. అలాగే భక్తులు తాము తోచినంతగాను సహాయ సహకారం అందిస్తున్నారు. 40 సంవత్సరాల నుంచి శ్రీరామ గణేష్తో ఏటా ప్రతి సంవత్సరం. అందరికీ నమస్కారం. గత 40 సంవత్సరాలుగా శ్రీ రామ గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క గణపతి నవరాత్రులు అనేవి నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం 40వ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం చేసేటట్లే ఈరోజు స్వామివారికి సుమారు 5,000 నుంచి 6,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రేపు రాత్రి 7 గంటల నుండి స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వీధిలో కూడా విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం.